కథాపరిచయం. అత్యద్భుతమైన భక్తిరసాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించే సినిమా కన్నప్ప. భక్తికి, త్యాగానికి పరమార్థం చెప్పిన కథ ఇది. ఈ కథతో ఇంతవరకు 5 సినిమాలు వచ్చాయి. తెలుగులో 2 సార్లు, కన్నడంలో 2 సార్లు, హిందీలో 1 సారి వచ్చాయి. మానవత్వానికి, దైవత్వానికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో లోతుగా అన్వేషించి, అనుభవించి ఈ లోకానికి తెలియజేసిన మహాభక్తుడు కన్నప్ప. ప్రపంచ ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో శ్రీకాళహస్తి ఒకటి. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడికి భక్తితో సమర్పించుకుంటున్న కానుక ఇది. అత్యంత పురాతనమైన ఓ అడవిలో ఓ అద్భుతమైన కథ శ్రీకారం చుట్టుకుంది. పుట్టుకతోనే కొత్తగా గూడుని అల్లగలిగే నైపుణ్యం, అత్యద్భుతమైన ప్రేమ, వాటిని మించిన భక్తిగల ఓ సాలీడు. గుడిలోని పవిత్ర శివలింగం చుట్టూ ఓ గూడు కట్టింది ఆ సాలీడు. శివుడు అంతా గమనించాడు. సాలీడుని మెచ్చిన దాని భక్తిని పరీక్షించదలుచుకున్నాడు. మంటలను సృష్టించాడు. ఏమాత్రం భయం లేని ఆ సాలీడు పరమభక్తితో ఆ మంటల్లో దూకి ప్రాణత్యాగం చేసింది. శివుడు కదిలిపోయి తన హృదయంలో ఆ సాలీడుకి ప్రత్యేక స్థానమిచ్చాడు. దాని త్యాగానికి గుర్తుగా కాళహస్తి ముందు శ్రీ చేర్చాడు. పరమేశ్వరుడి లీలలో భాగంగా ఈ పవిత్ర గాథ కొనసాగింది. బాగా గర్వం ఉన్న ఓ పాము మెరిసే మణులతో ఆ లింగాన్ని అలంకరించింది. శివభక్తుడైన ఓ ఏనుగు తొండంలోని జలాలతో అభిషేకించేది. కాని ఎందుకా మణులను తోసేసావు? తగిన ఫలితం అనుభవిస్తావు. ఏనుగు తొండంలోకి ఆ పాము దూరింది. ఆ తీవ్రమైన బాధ తప్పించుకునే ప్రయత్నంలో అదుపు తప్పి ఏనుగు తన తలని ఓ చెట్టుకు కొట్టుకుంది. ఆ కొట్లాటలో పాము, ఏనుగు రెండూ చనిపోయాయి. ఇదంతా గమనించిన మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. మీ భక్తిని మెచ్చాను, కానీ ఇంత విపరీతంగా మీరు ప్రవర్తించి ఉండకూడదు. మీ తిరుగులేని భక్తికి మెచ్చి ఇక నుంచి శ్రీకి కాళ, హస్తి అనే మీ పేర్లు జతచేసి ఈ క్షేత్రం శ్రీకాళహస్తిగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ ఆలయం గురించి లోకమంతా తెలుసుకునేలా వరమిస్తున్నాను. పవిత్రమైన భక్తికి ఈ గుడి చిహ్నంగా నిలిచిపోతుంది. కైలాసం, పార్వతీ పరమేశ్వరుల నిలయం. ఈషా, ఎక్కడున్నారు? ఇక్కడున్నారా? మీరు తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయున్నారు. ఎవరి గురించి ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలనుంది. ఈ విశ్వమంతటినీ కాపాడాల్సిన బాధ్యత మీదే. ఈ లోకమంతటికి నీవే తల్లివి పార్వతి. నువ్వుండగా ఆ విషయంలో నాకు ఆందోళనెందుకు? ఈరోజు నేను నా భక్తుల కోసం ధ్యానం చేస్తున్నాను. పరమేశ్వరుడు తన భక్తుల కోసం తపస్సు చేయడమా? నన్నాట పట్టిస్తున్నారా? మీ భక్తులందరినీ ఎప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటారుగా. నేను ప్రత్యేకమైన భక్తుడి గురించి ఆలోచిస్తున్నాను పార్వతి. ప్రత్యేకమైన భక్తుడా? మీ భార్య నయ్యుండి కూడా మీ మనసులో ఏముందో అర్థం చేసుకోలేకపోతున్నాను. శ్రీకాళహస్తిలోని నా వాయులింగం నీకు గుర్తుందా? మీ వాయులింగ స్వరూపాన్ని నేనెలా మర్చిపోగలను? వాయుదేవుడితో పాటు ఎందరో మహర్షులు పూజించిన వాయులింగమది. కానీ వాయులింగం ఆవిర్భవించినప్పటి నుంచి సామాన్యులకి దర్శన భాగ్యం లేకుండా రహస్యంగా ఉండిపోయింది.
నీకో శివరహస్యం చెప్పనా? భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి వాయులింగ దర్శనం కల్పించే సమయం వచ్చింది. వాయులింగం దర్శన భాగ్యం కల్పించే భక్తుడి గురించే ఆలోచిస్తున్నాను. నా కోరిక నెరవేర్చడానికి ఇప్పటికే జన్మించి ఉన్నాడు. ఎవరతను? అతను ఓ నాస్తికుడు. ఏంటి? సాధారణంగా నేను నా భక్తులకు కోరిందిస్తుంటాను. ఈసారి ఆ భక్తుడు నాకేదో ఇవ్వబోతున్నాడు. అందుకే అతను నాకంత ప్రత్యేకం. తనంతట తానే ఇస్తాడతను. ఏమిస్తాడు? అతనికి అత్యంత విలువైనది, ఎవరూ ఇవ్వడానికి కలలో కూడా ఊహించనిది. ఈ చిన్నారి తిన్నడే దేవుడిని నమ్మనివాడు భవిష్యత్తులో కన్నప్పగా ప్రసిద్ధి చెందుతాడు. నా మహాభక్తుల్లో ఒకడిగా నిలిచిపోతాడు. తన కళ్లతోనే ఈ సమస్త ప్రపంచాన్ని చూడబోతున్నాను. ఈ చిన్నారి నాస్తికుడా మీ వరం నెరవేర్చేది? అవును, ఈ కథని యుగాంతం అయ్యేంతవరకు చెప్పుకుంటూనే ఉంటారు. ఇంకా ఉంది తిన్నడి విల్లు గురించి. మన ఈ కన్నప్ప కథలో తిన్నడు వాడిన విల్లుకి చాలా ప్రత్యేకత ఉంది. తిన్నడి తండ్రి నాథనాథుడు ప్రత్యేక నైపుణ్యంతో తయారు చేసింది. ఇది సాధారణమైన విల్లు కాదు, ఓ అద్భుతం. అవసరమైనప్పుడు అదే విల్లు 2 శక్తివంతమైన కత్తులుగా మారేలా తయారు చేసిన విల్లు. తిన్నడికి 5 ఏళ్ల వయసున్నప్పుడు అడవిలోకి ఒంటరిగా వెళ్ళాడు. ప్రమాదకరమైన పులికి ఎదురుపడ్డాడు. కాని తిన్నడు భయపడలేదు. చురుగ్గా అతని బుద్ధి పనిచేసింది. దగ్గరలో ఉన్న ఓ పదునైన కర్రతో ఆ పులికి ఎదురు తిరిగాడు. తన కుమారుడి ధైర్యాన్ని, ప్రతిభని దగ్గరుండి గమనించిన నాథనాథుడు తిన్నడి సాహసానికి గుర్తుగా ఆ పులి పక్కటెముకలు ఉపయోగించి ఈ విల్లుని తయారు చేశాడు. ఈ విల్లు సాధారణమైన ఆయుధం కాదు. విల్లుని మధ్యలో విడగొడితే 2 కత్తులుగా మారేలా నాథనాథుడు ఈ విల్లుని ప్రత్యేకంగా రూపొందించాడు. ఆనాటి నుంచి తన కోయగూడాన్ని, అడవిని ఈ విల్లుతో కాపాడుకుంటూ వచ్చాడు తిన్నడు. కన్నప్ప ప్రత్యేకమైన విల్లు, అతని ధైర్య సాహసాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఈ కథని విన్నవాళ్లందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు.